నమస్కారం. శ్రీకర్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. హస్తకళాకారులకు ప్రత్యక్ష అమ్మకాల అవకాశం. ప్రజలకు నాణ్యమైన హస్తకళ ఉత్పత్తులు. చైర్మన్ ఏపీ హ్యాండ్ క్రాఫ్ట్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్. కూటమి వచ్చాక 2 బ్లాక్లు పూర్తయ్యాయి. మెడికల్ కాలేజీ సమస్యలు మా దృష్టికి వచ్చాయి. సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రులు నారా లోకేష్, సత్యకుమార్ దృష్టిలో పెడతా. మెడికల్ కాలేజీ సమస్యలపై సమీక్ష అనంతరం ఎమ్మెల్యే వాసు. వైసీపీ నేత గుత్తుల మురళీధర్ హఠాన్మరణం. పలువురు ప్రముఖుల సంతాపం. ఇటీవలే హృదయ సంబంధిత చికిత్స పొందిన గుత్తుల. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం ఉమా రామలింగేశ్వర కళ్యాణ మండపంలో డిసెంబర్ 15 నుండి 21, 2025 వరకు 7 రోజుల పాటు ఆంధ్రప్రదేశ్ హ్యాండీక్రాఫ్ట్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ ఆధ్వర్యంలో గాంధీ శిల్ప్ బజార్ ప్రదర్శన కమ్ అమ్మకాలు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు చైర్మన్ డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్ తెలిపారు. జాంపేటలోని శ్రీ ఉమా రామలింగేశ్వర కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన గాంధీ శిల్ప్ బజార్ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, దేశం నలుమూలల నుంచి వచ్చిన సుమారు 40 మంది ప్రతిభావంతులైన హస్తకళాకారులు ఈ గాంధీ శిల్ప్ బజార్లో పాల్గొని తమ స్వయం కృషితో తయారు చేసిన సాంప్రదాయ హస్తకళ ఉత్పత్తులను నేరుగా వినియోగదారులకు విక్రయించే అవకాశం కల్పించబడిందని తెలిపారు. మధ్యవర్తులు లేకుండా ప్రత్యక్ష అమ్మకాలు జరగడం వల్ల కళాకారులకు న్యాయమైన ధర లభిస్తుందని, వినియోగదారులకు నాణ్యమైన ఉత్పత్తులు అందుబాటులో ఉంటాయని పేర్కొన్నారు. ఈ గాంధీ శిల్ప్ బజార్ను భారత ప్రభుత్వ టెక్స్టైల్స్ మంత్రిత్వ శాఖ డెవలప్మెంట్ కమిషనర్ న్యూఢిల్లీ వారి సహకారంతో నిర్వహిస్తున్నట్లు ఆయన వివరించారు. ఈ ప్రదర్శనలో కొండపల్లి, ఏటి కొప్పాక బొమ్మలు, కలంకారీ, బ్లాక్ ప్రింటింగ్, పెన్ కలంకారీ, వుడ్ కార్వింగ్స్, క్రోషేలెస్, లెదర్ పప్పెట్స్, ఇమిటేషన్ జ్యువెలరీ, డర్రీలు, కార్పెట్లు, టై అండ్ డై వస్త్రాలు, డ్రై ఫ్లవర్స్, హ్యాండ్ ప్రింటెడ్ టెక్స్టైల్స్, మదురై సంగుడి, పిప్లీ అప్లిక్ వర్క్ వంటి విభిన్న సాంప్రదాయ హస్తకళా ఉత్పత్తుల విక్రయానికి ఉంచినట్లు తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా హస్తకళాకారులకు మార్కెట్ విస్తరణ, అమ్మకాల ప్రోత్సాహం, భారతీయ హస్తకళల పరిరక్షణే లక్ష్యంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్ పేర్కొన్నారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని హస్తకళాకారులను ప్రోత్సహించాలని ఆయన కోరారు. ఈ గాంధీ శిల్ప్ బజార్ ప్రతిరోజు ఉదయం 10:30 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ఆదివారాలు మరియు ప్రభుత్వ సెలవులు సహా ప్రజలకు అందుబాటులో ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమానికి విస్తృత ప్రచారం కల్పించాలని మీడియా సోదరులకు ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ విశ్వం ఎం, OSDIV లక్ష్మీనాథ్, అసిస్టెంట్ మేనేజర్ CH వీరబాబు, అసిస్టెంట్ డైరెక్టర్ DCHN అపర్ణ లక్ష్మి, సుబ్రహ్మణ్య దేవస్థానం చైర్మన్ YVDC ప్రసాద్, నాయకులు అత్తి సత్యనారాయణ రాజు, వై శ్రీనివాస్, రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ డైరెక్టర్ ప్రియా సౌజన్య తదితరులు పాల్గొన్నారు. ఓం నమో వెంకటేశాయ. జాతీయ హస్తకళ వారోత్సవాల్లో భాగంగా రాష్ట్రంలో 8వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు వివిధ ప్రాంతాల్లో ఈ యొక్క హస్తకళకు సంబంధించిన కార్యక్రమాలు జరుగుతున్నాయి. దాంట్లో ఈరోజు రాజమహేంద్రవరంలో మనము గాంధీ శిల్ప్ బజార్ని ఎంతో ఘనంగా 40 షాపులతో ప్రారంభించి ఈ యొక్క వారం రోజులు ఈ శిల్ప్ బజార్లో రకరకాల వస్తువులందరినీ కూడా అన్నిటిని కూడా ఎగ్జిబిట్ చేయడం జరుగుతుంది. చాలా సరసమైన ధరల్లో ఈరోజు మీరు ఈ యొక్క ఎగ్జిబిషన్లో తీసుకోవచ్చు. నేను రాజమహేంద్రంలో ఉన్న ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. అద్భుతమైన మీకు వెంకటగిరి అయితే ఏమి, శారీస్ అయితే ఏమి, జామ్దాని శారీస్ అయితే ఏమి, వెస్ట్ బెంగాల్, ఇక్కడ అన్నిటి నుంచి కూడా రకరకాల హస్తకళలతో చేయబడిన
సిల్క్ శారీస్, అలాగే కాటన్ శారీస్ చాలా తక్కువ ధరలో ఇక్కడ లభిస్తున్నాయి. మహిళలందరూ కూడా నేను తెలియజేస్తున్నాను రాజమహేంద్రంలో. అలాగే మీకు ఇక్కడ వుడెన్ హ్యాండీక్రాఫ్ట్స్, అలాగే లెదర్ హ్యాండీక్రాఫ్ట్స్ ఎన్నో కూడా ఇక్కడ మేము యొక్క 40 స్టాల్స్లో రకరకాల స్టాల్స్ ఇచ్చున్నాం. కాబట్టి రాజమహేంద్రవరం ప్రజలందరూ కూడా ఈ యొక్క అవకాశాన్ని వినియోగించుకొని మీరందరూ కూడా ఇక్కడ షాపింగ్కి రావాలని కోరుకుంటూ, అలాగే ఈరోజు మన ఎన్డీఏ ప్రభుత్వం రాష్ట్రంలో అలాగే దేశంలో హస్తకళలకు అత్యంత ప్రాముఖ్యత ఇస్తూ హస్తకళాకారుల్ని మనం ప్రొడక్ట్ చేయాలి, వాళ్ళు చేసే వస్తువుల్ని ప్రమోట్ చేయాలి, అలాగే వాళ్ళని ప్రాఫిటబుల్గా చూడాలి, ఈ కళలను మనం అంతరించిపోకుండా చూడాలనే ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ గారు మా నాయకులు ఈ యొక్క కార్పొరేషన్కి నన్ను చైర్మన్గా నియమించడం జరిగింది. మనము రాష్ట్రమంతా 36 వన్ డిస్ట్రిక్ట్ 1 ప్రోడక్ట్స్ ఉన్నాయి. వారందరికీ కూడా ఏవైతే వస్తువులు కావాలో నిన్న దానికి ప్రతీకగా కాళహస్తిలో మనము వాళ్ళందరికీ కూడా పనిముట్లు ఇచ్చాము. దాదాపు 10,000 రూపాయల విలువ చేసే వాళ్ళకు 10 లక్షల రూపాయల పనిముట్లు అంటే 100 మందికి ఇవ్వడం జరిగింది. అలాగే మగ్గాలు ఇవన్నీ కూడా 90% కన్సెషన్లో అంటే 18,000 వస్తువు 1800కు ఈ యొక్క కళాకారులకు ఇవ్వడానికి మన రాష్ట్ర దేశ ప్రభుత్వాలు ఎన్డీఏలో మన యొక్క రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి గారు, అలాగే సెంట్రల్లో ప్రధానమంత్రి గారు ఈ హస్తకళను ఎంతో ప్రోత్సాహిస్తున్నారు. వారు ఎంత చేస్తున్నా ఏం చేసినా ప్రజలు మనము వీళ్లకు సపోర్ట్ చేయాలనే ఆలోచనలో మనం ముందుకెళ్ళాలి. లోకల్ టు గ్లోబల్ అని మన ఈ యొక్క హస్తకళలో చేసిన ప్రతి వస్తువును కూడా ప్రమోట్ చేసే విధంగా మన ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం ఈ కళాకారుల వెంట నడుస్తూ ఉంది. ఖచ్చితంగా మేము ఏమి చెప్పినా ఎంత చెప్పినా ఈ యొక్క ఎగ్జిబిషన్ గురించి గాంధీ సిల్క్ బజార్ రాజమహేంద్రవరంలో తిరిగిన ఈ ఎగ్జిబిషన్ గురించి మీరు మీడియా మిత్రులు సహకరిస్తే ఖచ్చితంగా మాకన్నా మీరు 100 రెట్లు వీళ్ళకి సాయం చేసిన మీడియాగా నేను మీ అందరూ కూడా ప్రత్యేకంగా మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను. సో విత్ యువర్ సపోర్ట్ ఎవ్రీడే మీరు ఈ యొక్క వస్తువుల గురించి ఈ యొక్క సిల్క్ బజార్ గురించి ఈ వారం మీరు అడ్వర్టైజ్ చేయాలని మేము మీ అందరినీ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటాం. జై హింద్, థ్యాంక్ యూ. మెడికల్ కాలేజీ అసంపూర్తిగా ఉంటే కూటమి ప్రభుత్వం వచ్చాక 11 కోట్ల రూపాయలతో MCH బ్లాక్లో 2 అంతస్తుల పనులు పూర్తి చేయడం వలన 3rd ఇయర్ విద్యార్థులకు క్లాసులకు అనువుగా ఉందని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ తెలిపారు. మంగళవారం ఉదయం గవర్నమెంట్ మెడికల్ కాలేజీని కూటమి నాయకులతో కలిసి ఆయన సందర్శించారు. విద్యార్థులు, సిబ్బంది, APMS, IDC అధికారులతో సమావేశమయ్యారు. కొత్తగా నిర్మిస్తున్న మెడికల్ కాలేజ్ భవనం, హాస్టల్ నిర్మాణ పనులు మందగమనంగా జరగడం వలన విద్యార్థులు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై చర్చించి సమీక్షించారు. అనంతరం ఎమ్మెల్యే వాసు మీడియాతో మాట్లాడుతూ కాలేజీకి టైం లైన్ రావాలని, హాస్టల్ నిర్మాణం G+7 నిర్మాణ దశలో ఉందని అన్నారు. హాస్టల్ నిర్మాణం కూడా తగిన సమయంలో పూర్తి కాకపోతే విద్యార్థులు ఇబ్బంది పడతారని ఆయన అన్నారు. హాస్టల్లో చిన్న సమస్యలు ఉన్నాయని, హాట్ వాటర్కి సంబంధించి గీజర్స్ పనిచేయడం లేదని, స్టడీ రూమ్లో సౌకర్యాలు లేవని ఆయన అన్నారు. కాలేజీ అయ్యాక హాస్టల్కి వచ్చి చదువుకోవడానికి కనీస వసతులు లేకపోవడం విచారకరమని అన్నారు. గత పాలకులు చేసిన తప్పులు తమకు శాపాలుగా మారుతున్నాయని ఎమ్మెల్యే వాసు అన్నారు. కట్టిన కాలేజీల్లో కూడా సౌకర్యాలు అధ్వానంగా ఉన్నాయని, వాటిని సరిచేసుకుంటూ వెళ్తున్నామని ఎమ్మెల్యే వాసు అన్నారు. ఎన్ని సమస్యలు వెంటాడుతుంటే నిర్మాణాత్మక సూచనలు ఇవ్వడం మానేసి కోటి సంతకాల సేకరణ అంటూ వైసీపీ వాళ్ళు సంబరాలు చేసుకోవడం విడ్డూరంగా ఉందని ఆయన వ్యాఖ్యానించారు. ఇక్కడ గుర్తించిన సమస్యలను మంత్రులు నారా లోకేష్, సత్యకుమార్ దృష్టిలో పెడతానని ఎమ్మెల్యే వాసు చెప్పారు. అవసరమైతే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దృష్టిలో పెడతామని అన్నారు. బాధ్యతగా తీసుకుని అన్నింటినీ పూర్తి చేస్తామని అన్నారు. సెప్టెంబర్లోగా హాస్టల్లో కొన్ని ఫ్లోర్స్ అయినా తేవాలని, అలాగే సమయం నిర్ణయించుకొని సరిచేయాలని చూస్తున్నామని అన్నారు. నిజానికి మెడికల్ కాలేజీల కోసం 5,000 కోట్లు అప్పు చేసి దారి మళ్లించి వైసీపీ వాళ్ళు వదిలేశారని ఆయన విమర్శించారు. ఇప్పుడు అన్నీ సరిచేస్తున్నామని అన్నారు. కూటమి నాయకులు, కార్యకర్తలు, మెడికల్ కళాశాల, ప్రభుత్వ ఆసుపత్రి అధికారులు, సిబ్బంది తదితరులు ఆయన వెంట ఉన్నారు. PPP మోడ్ అన్నది ఇట్స్ నథింగ్ న్యూ, అదేమి మేము ఇన్వెంట్ చేసింది కాదు. ఆల్రెడీ ఇండియాలోని వదోదరా అన్న స్టేట్లో నడుస్తూ ఉంది. మ్యాంగ్లూర్ కస్తూర్బా మెడికల్ కాలేజ్ PPP మోడ్ కింద నడుస్తూ ఉంది. రాజీవ్ గాంధీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ రాయచూర్ నడుస్తూ ఉంది. 2 colleges వెయిటింగ్ ఫర్ అప్రూవల్స్.
పీపీపీ మోడ్ కింద. మేము ఆ డెసిషన్కి వెళ్ళాలని మేము అనుకోలే, బట్ వెళ్ళవలసిన పరిస్థితులు వచ్చినాయి. 180 crores తోటి కన్స్ట్రక్ట్ చేస్తారని స్టార్ట్ చేసి జస్ట్ 5 colleges ఫంక్షనల్ అయింది. అవుట్ ఆఫ్ 17 జస్ట్ 5 colleges ఫంక్షనల్ అయింది. వాళ్ళు స్పెండ్ చేసిన అమౌంట్ ఎంత? 1/4. అండ్ వాళ్ళకి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి 975 crores వచ్చింది. అంటే అరౌండ్ 1000 crores వస్తే సెంట్రల్ గవర్నమెంట్ వచ్చేసింది. ఇటుగా ఉంటే 450 crores. బట్ వాళ్ళు తెచ్చిన బారోయింగ్స్ ఎంత ఉన్నాయంటే ఈ కాలేజెస్ మీద 5000 crores తీసుకొచ్చారు. సో ఇవి మీకు ఎందుకు తీసుకున్న డెసిషన్ ఇది? వాళ్ళు 5000 crores బారో చేశారు లాస్ట్ గవర్నమెంట్, కానీ వాళ్ళు స్పెండ్ చే సో రెస్ట్ 4500 crores ఏవైనాయి, ఎటు వెళ్ళిపోయినాయి? 7 వెంట్ టు వెల్ఫేర్. సో మీ హెల్ప్లెస్ సిచ్యువేషన్లో పీపీపీ మోడ్ కింద మేము ముందుకు వెళ్తాం. అండ్ ఈ మోడ్లో వెళ్తున్నప్పుడు కూడా ఆల్ ఇండియా కోటా ఉంది, ఇప్పుడు ఆ కోటా లేకపోవచ్చు, డైరెక్ట్గా వచ్చే అవకాశం ఉంది. అండ్ మేనేజ్మెంట్ కోటా కానీ ఇవన్నీ కన్వీనర్ కోటా కానీ ఇవన్నీ చేస్తాం. అండ్ మీరు కన్స్ట్రక్షన్ కూడా చూస్తూ ఉన్నారు. ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత హాస్టల్స్ కి నెక్స్ట్ హాట్ వాటర్ కి గీజర్స్ కావాలి సార్ హాస్టల్స్ లో, బికాస్ సోలార్ హీటర్ ఉంది సార్, బట్ అది ఓన్లీ సన్లైట్ ఉన్నప్పుడు మాత్రమే హాట్ వాటర్ వస్తుంది సార్. సో మార్నింగ్స్ హాట్ వాటర్ ఉండట్లేదు సార్, అది అందరికీ ప్రాబ్లం అవుతుంది సార్. అది 24 hour లైబ్రరీ సపోర్ట్ చేశాము. లైబ్రరీ 24 hour లైబ్రరీ సపోర్ట్ చేశారు. పర్మనెంట్ షాప్ చేయాలన్నారు, అందుకని లైబ్రరీ అయితే ఉంది, లైబ్రరీ ఉంది సార్. 6 వరకు అవర్స్ లేదు, 6 వరకు ఓపెన్ అవుతుంది. రీడింగ్ రూమ్స్, స్టడీ రూమ్స్, హాస్టల్లో కూడా స్టడీ రూమ్స్ కావాలి సార్. హాస్టల్లో స్టడీ రూమ్స్ లేవు. లేదు సార్. ప్లే గ్రౌండే లేదా? ఏమన్నా కన్స్ట్రక్షన్ జరుగుతుంది సార్ అక్కడ, అయిపోయాక కంప్లీట్ అయ్యాక ప్లే గ్రౌండ్ వస్తుంది. రాలేదు సార్, వస్తే అది కొంచెం ఇబ్బంది అవుతుంది. ఈ కబోర్డ్లు అనేది అటాచ్లో పెండింగ్ ఉంది సార్, ఆల్రెడీ ఉన్నాయి సార్. అయ్యగారు ఇచ్చాం సార్, 2 ఎక్స్ట్రా అడుగుతున్నారు, అయ్యగారు ఇస్తాం సార్. అది ఆల్రెడీ వచ్చింది సార్, సప్లై ఆర్డర్ పెట్టారు, ఒక 10-15 డేస్లో ఇచ్చేస్తారు మీరు అనేది సార్. అది యూజ్ చేయాలనేది ఒకసారి అగ్రిమెంట్ చూసి స్టడీ చేసి వాళ్ళకి చెప్పాను సార్. మీరు ఇవన్నీ మీరు ఇప్పుడు ఇక్కడ నోట్ చేసుకొని మాకు క్లియర్గా ఆన్ పేపర్ వాళ్ళ స్టూడెంట్స్ చెప్పిన అన్ని మీరు ఇవ్వాలి. ఇస్తాను. టైం లైన్ ఇది టైంకి అవుతుంది, ఇది టైంకి అవుతుంది మీరు చెప్పగలగాలి. అలాగే చెప్తాను. ఇప్పుడు లెక్చర్ గ్యాలరీస్ కానీ అవును, ఎప్పటికి అవుతాయి? అవి మార్చ్ కల్లా అయిపోతాయి సార్. 4 లెక్చర్ గ్యాలరీ మార్చ్ కల్లా అయిపోతాయి. లాస్ట్ మార్చ్ ఎలా చెప్పారు? లేదు సార్, ఇప్పుడు అన్నీ అయిపోయినాయి సార్. డెస్క్లు కానీ వచ్చాయి, మొత్తం మనం ఇప్పుడైనా చూడొచ్చు సార్. ఇప్పుడు వచ్చినాయి సార్, మళ్ళీ మళ్ళీ మీరు అలా వదిలేసారంటే అన్ని డస్ట్ పడితే పోతాయి మళ్ళీ. కబోర్డ్స్ కానీ, స్టడీ టేబుల్స్ కానీ, బేసిక్ ఇన్ఫ్రా, గీజర్స్ కానీ, ఈ వాషింగ్ మెషిన్స్, డ్రయర్స్ ఇచ్చి ఇది టైం అని చెప్పండి. నేను మిమ్మల్ని వదలను. మిమ్మల్ని తవరపోతే మీరు ఇవి కూడా చేసి ఉండబోదు నాకు. నమస్కారం. రాజమహేంద్రవరం మెడికల్ కాలేజ్లోని విద్యార్థులకు అనేకమైన సమస్యలు ఉన్నాయని మా దృష్టికి రావడం వలన ఈరోజు వచ్చి స్టూడెంట్స్తో ఇంటరాక్ట్ అవ్వడం జరిగింది. స్టూడెంట్స్తో ఇంటరాక్ట్ అయ్యాం. ప్రిన్సిపల్ గారు, అలాగే గవర్నమెంట్ కాలేజ్ సూపరింటెండెంట్ గారు, నాతో పాటు నాయకులు, మా కూటమి నాయకులు అందరూ వచ్చాం. అసలు గ్రౌండ్ రియాలిటీ ఏంటన్నది తెలుసుకున్నాం. అనేకమైన సమస్యలు అన్నీ కూడా కాంట్రాక్టర్గా ఆ సంస్థ చేయవలసిన పనులే. టైం లైన్స్ అన్నీ మారిపోతూ ఉన్నాయి. ఏదో సామెత ఉంటుంది, ఉగాది అని అంటారట. ఏ సంవత్సరంలో ఉగాది అని చెప్పలేదట. అలాగా టైం లైన్స్ వెళ్ళిపోతూ ఉన్నాయి. కొద్దో గొప్ప కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇక్కడ మేము ప్రజాప్రతినిధిగా అనేక సార్లు సమీక్షించడం వల్ల
ఆ ఎంసీహెచ్ బ్లాక్లో 11 crores తోటి ఆ 2 floors అయినాయి కాబట్టే థర్డ్ ఇయర్ స్టూడెంట్స్ కంటూ కొన్ని క్లాస్ రూమ్స్ కానీ ఇవన్నీ కూడా అవైలబుల్ ఉన్నాయి. ఇంకా కాలేజ్కి ఒక టైం లైన్ రావాలి. హాస్టల్ G+7 ఉంది, నిర్మాణ దశలో ఉంది. అది కూడా ప్రాపర్ టైం లైన్ లేకపోతే నెక్స్ట్ ఇయర్ స్టూడెంట్స్కి హాస్టల్ లేని పరిస్థితి. అలాగే లెక్చరర్ గ్యాలరీస్ కూడా షార్ట్ ఫాల్ ఉంది. అంటే ఇవి కూడా కావాలి అంటే న్యూ ఏదైతే కాలేజ్ని పూర్తి చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఓ పక్కన వాళ్ళకి బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ హాస్టల్స్లో కబోర్డ్స్ కానీ స్టడీ టేబుల్స్ కానీ లేని పరిస్థితి, గీజర్స్ పనిచేయని పరిస్థితి, వాషింగ్ మెషిన్స్ డ్రయర్స్ ఇవ్వాల్సిన దానికి ఇవ్వకపోవడం వల్ల షార్ట్ ఫాల్స్తో సర్దుకోలేని పరిస్థితి, ఎక్కడ చూసినా ఇబ్బందికర పరిస్థితి. అంటే పిల్లలు రోజంతా కష్టపడి చదువుకున్న తర్వాత సాయంత్రం రూమ్కి వచ్చిన తర్వాత ఈ బేసిక్ ఫెసిలిటీస్ కూడా మనం ఇవ్వవలసినవి వాళ్ళు ఉపయోగించుకోగలిగేవి కూడా ఇవ్వకపోవడం వల్ల చాలా ఇబ్బందులు పడతా ఉన్నారు. దురదృష్టం ఏంటంటే గత పాలకులు చేసిన, ఇప్పుడు కూడా చెప్పే మాట నేను, గత పాలకులు చేసిన తప్పులు శాపాలుగా మారుతూ ఉన్నాయి, సరిచేసుకుంటూ వస్తూ ఉన్నాం. అంటే కట్టిన కాలేజెస్లో కూడా ఇంత అధ్వానమైన ఫెసిలిటీస్ చేసుకోవాల్సినవి చేయకపోవడం వల్ల ఇంత అధ్వానమైన పరిస్థితిలో ఉన్న పరిస్థితుల్ని ఇప్పుడు మేము సరిచేసుకుంటూ వెళ్తూ ఉన్నాం. పిల్లలకి ఇబ్బందులు ఉన్నాయి, కాలేజెస్ ఇంకా చాలా మొదలు పెట్టుకోవాల్సిన పరిస్థితులు ఉన్నాయి. నిర్మాణాత్మకంగా ఏం చేయాలో చెప్పడం పోయి కోటి సంతకాలు సేకరిస్తున్నాం, సంబరాలు చేసుకుంటామని వాళ్ళు మాట్లాడడం అన్నది. ఒక ఎంసీహెచ్ బ్లాక్ చేసుకున్నాం, హాస్టల్స్ కొన్ని ఓపెన్ చేసుకున్నాం, ఇవన్నీ కూడా అవుతున్నాయి. ఇవన్నీ కూడా గతంలోనే అయిపోవాలి. వాళ్ళు ఏది చేయకుండా ఈ కాలేజెస్ నిర్మాణం కోసం సుమారు 5,000 కోట్లు అప్పు చేసి దారి మళ్లించి వదిలేశారు వైసీపీ వాళ్ళు. ఇప్పుడు మేము అన్నీ సరిచేస్తున్నాం. జాతీయ ఇంధన వారోత్సవాలు 2025 సందర్భంగా మంగళవారం జిల్లా కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో విద్యుత్ పొదుపు వారోత్సవాల పోస్టర్ను కలెక్టర్ కీర్తి చేకూరి ఆవిష్కరించారు. కలెక్టర్ కీర్తి చేకూరి మాట్లాడుతూ విద్యుత్ను ప్రకృతి వనరులుగా కాకుండా అమూల్యమైన సంపదగా భావించినప్పుడే ఇంధన పొదుపు లక్ష్యం సాధ్యమవుతుందని పేర్కొన్నారు. అవసరం ఉన్న చోట మాత్రమే విద్యుత్ వినియోగించాలని, దుర్వినియోగాన్ని నివారించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. విద్యుత్ పొదుపు వల్ల వినియోగదారుల బిల్లులు తగ్గడమే కాకుండా రాష్ట్రంపై అదనపు ఆర్థిక భారం తగ్గుతుందని, పర్యావరణ పరిరక్షణకు కూడా దోహదం చేస్తుందని తెలిపారు. విద్యుత్ అవసరం ఉన్నప్పుడు మాత్రమే వినియోగించాలని, అవసరం లేని సమయంలో వినియోగాన్ని నియంత్రించాలని కలెక్టర్ కీర్తి చేకూరి సూచించారు. డిసెంబర్ 14 నుంచి 20 వరకు జాతీయ ఇంధన వారోత్సవాలు నిర్వహిస్తున్న క్రమంలో భాగంగా ఈరోజు అవగాహన ర్యాలీ నిర్వహించడం జరిగిందని తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ క్యాంపు కార్యాలయం, కలెక్టర్ గారి బంగ్లా, వై జంక్షన్ నుంచి దేవీ చౌక్, రాజమహేంద్రం వరకు ఏపీ ఈపీడీసీఎల్ ఆధ్వర్యంలో ఇంధన సంరక్షణ అవగాహన ర్యాలీ నిర్వహించారు. ర్యాలీలో అధికారులు, విద్యార్థులు, యువత, ప్రభుత్వ ఉద్యోగులు, స్వచ్ఛత సంస్థల ప్రతినిధులు, జిల్లా ప్రజలు ఉత్సాహంగా పాల్గొన్నారు. ర్యాలీ ఉద్దేశాన్ని వివరిస్తూ ఏపీ ఈపీడీసీఎల్ సూపరింటెండెంట్ ఇంజనీర్ టి తిలక్ కుమార్ మాట్లాడుతూ విద్యుత్ పొదుపు అవసరంపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించడమే లక్ష్యంగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. విద్యార్థుల్లో చైతన్యం పెంచేందుకు పాఠశాలల్లో వ్యాస రచన, వక్తృత్వం, చిత్రలేఖన పోటీలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా వారోత్సవాల కార్యక్రమాలు అమలు చేస్తున్నట్లు వెల్లడించారు. రానున్న 10 సంవత్సరాల్లో రాష్ట్రంలో సుమారు 30% విద్యుత్ లోటు ఎదురయ్యే అవకాశం ఉందని తెలిపారు. విద్యుత్ పొదుపు రాష్ట్ర ఆర్థిక ప్రగతికి మదుపు అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో తూర్పుగోదావరి జిల్లా ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఎన్ శామ్యూల్, ఆపరేషన్ టౌన్ రాజమహేంద్రవరం ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ జీపీబీ నటరాజ్, ఆపరేషన్ రూరల్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఎన్ నారాయణ అప్పారావు, ఆపరేషన్ నిడదవోలు పర్సనల్ ఆఫీసర్ పి స్టీఫెన్, సీనియర్ అకౌంట్స్ ఆఫీసర్ కె ఆదినారాయణమూర్తి,
సర్కిల్ ఆఫీస్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ రవికుమార్, స్వచ్ఛంద సంస్థలు, టెక్నికల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఇంటింటా పొదుపు, విద్యుత్ పరిరక్షణ మనందరి బాధ్యత. విద్యుత్ పరిరక్షణ, విద్యుత్ పరిరక్షణ, విద్యుత్ శక్తి పరిరక్షణ, విద్యుత్ శక్తిని ఆదా చేద్దాం, విద్యుత్ శక్తిని ఆదా చేద్దాం. గుడ్ మార్నింగ్ అండి అందరికీ. ఈరోజు ఎనర్జీ కన్జర్వేషన్ వీక్లో భాగంగా మనం ప్రతి సంవత్సరం కూడా అందరికీ కూడా విద్యుత్ పొదుపు చేయవలసిన ఆవశ్యకత గురించి అందరికీ తెలియచెప్పాలనే ఉద్దేశంతో ఒక ర్యాలీ పెడుతూ ఈ వారం అంతా విద్యార్థులకి ఒక ఎలక్ట్యూషన్ కాంపిటీషను, ఎస్ఏ రైటింగ్ కాంపిటీషను, ఆ తర్వాత ఈ డ్రాయింగ్ కాంపిటీషన్స్ పెట్టడం, అలాగే రూరల్ ఏరియాస్లో మా కళాజాతాలు, తర్వాత ఈ బుర్రకథ కానీ, అంటే ప్రజలకి మైండ్లోకి వెళ్ళే విధంగా ఈ విద్యుత్తుని పొదుపు చేయవలసిన ఆవశ్యకత గురించి మొత్తం భారతదేశం అంతా ఎనర్జీ కన్జర్వేషన్ మిషన్ ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మనకి గౌరవ ముఖ్యమంత్రి వారు శ్రీ నారాయణ చంద్రబాబు నాయుడు గారు, అలాగే విద్యుత్ శాఖ మంత్రి శ్రీ గొట్టిపాటి రవికుమార్ గారు మాకు ఇచ్చిన ఆదేశాల మేరకు ఈ జిల్లాలో విస్తృతంగా రాజమహేంద్రవరం అర్బన్ డివిజన్, రాజమహేంద్రవరం రూరల్ డివిజన్, అలాగే నిడదవోలు డివిజన్, ఈ విధంగా 19 మండలాల్లో కూడా ఈ ఎనర్జీ కన్జర్వేషన్ వీక్ జరపడం జరుగుతుంది. ఎందుకంటే రానున్న రోజుల్లో విద్యుత్ చాలా కష్టమవుతుంది. మన పర్టికులర్లీ ఆంధ్రప్రదేశ్కి తీసుకుంటే మనకి బొగ్గు గనులు కానీ బొగ్గు నిల్వలు కానీ లేవు. మనం ఈ విద్యుత్తును పొదుపు చేసుకుంటే ఏమవుతుందంటే మనకి ఎప్పుడు అవసరమైతే అప్పుడు మనం విద్యుత్తును వాడుకునే విధంగా మనకు అవకాశం వస్తుంది. అంతేకాకుండా ఇప్పుడు బ్యాటరీ ఎనర్జీ సప్లై సిస్టమ్ అని చెప్పి కొత్తగా వస్తుంది. అంటే సమ్మర్లో మనం మంచి ఎండలో ఈ సోలార్ ద్వారా మనం బ్యాటరీస్ ఛార్జ్ చేసుకుని మళ్ళీ సాయంత్రం అయ్యేటప్పటికి మనకి పీక్ లోడ్కి వచ్చేటప్పటికి అవసరాన్ని బట్టి అది ఎప్పుడు అవసరమైతే అప్పుడు మనం వాడుకునే అవకాశం ఉంటుంది. మనం రానున్న 10 సంవత్సరాల్లో మనకి ఒక అంచనా ఏంటంటే ఆంధ్రప్రదేశ్కి ఒక 30% మనకి విద్యుత్ మనకి లోటు వచ్చే అవకాశం ఉంది. సో దీన్ని మనం అనవసరంగా మనం వాడుకునే దానికన్నా అవసరానికి వాడుకుంటే, పొదుపుగా వాడుకుంటే నెంబర్ 1 మన ప్రతి కన్జ్యూమర్కి విద్యుత్ బిల్లులు తగ్గుతాయి. నెంబర్ 2 రాష్ట్రానికి అదనపు బడ్జెట్ ఉండదు. మూడవది ఏంటంటే మనకి ఈ పర్యావరణ పరిరక్షణ కూడా ఉపయోగపడుతుంది. కాబట్టి విద్యుత్ అనేది మనం అది ఒక నేచురల్ రిసోర్సెస్ కింద కాకుండా అది ఒక అమూల్యమైన ఒక వస్తువుగా భావించి మనకి ఎంత అవసరమైతే అంతా వాడుకుని ఇంట్లో అన్నెసరిగా ఒక చోట ఉండి అన్ని లైట్లు వెలిగించుకొని, ఒక చోట ఉండి అన్ని ఫ్యాన్లు తిరిగి, ఒక రూమ్లో ఉండి 3 రూముల్లో ఏసీలు వేసుకుని అలాగే ఉండి పర్వాలేదులే అనుకునే యాటిట్యూడ్ నుండి అందరూ కూడా కొంచెం ఎప్పుడు ఎక్కడ అవసరమైతే మనం ఆన్ చేసుకోండి, ఎక్కడ అవసరం లేకపోతే దాన్ని ఆఫ్ చేసుకోండి. ఇంతకన్నా పొదుపు అవసరం లేదు. మీరు దయవించి మా యొక్క విద్యుత్ సంస్థ తరపున అందరికీ అప్పీల్ చేస్తున్నాం ఏంటంటే ఈ యొక్క పత్రికాముఖంగా అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా అందరికీ చేస్తున్న అప్పీల్, మీకు అవసరమైనప్పుడు వాడుకోండి, ఆనందంగా వాడుకోండి, అవసరం లేనప్పుడు మాత్రం ఆఫ్ చేయండి. థ్యాంక్ యూ అండి. ఆంధ్రప్రదేశ్ ఫోటో వీడియోగ్రాఫర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఐక్యతగా ముందుకు వెళ్తోందని అసోసియేషన్ గౌరవ అధ్యక్షులు సిహెచ్వి మధు, చైర్మన్ ఎన్వివిఎస్ ప్రసాద్, అధ్యక్షులు వీరేంద్ర కుమార్, విశాఖ సంఘ అధ్యక్షులు బాబ్జీ, తూర్పుగోదావరి జిల్లా గౌరవ అధ్యక్షులు అల్లు భోవి తెలిపారు. స్థానిక ఎల్ఐసి ప్రధాన కార్యాలయం ఎదురుగా గల శ్రీరస్తు గ్రాండ్ ఫంక్షన్ హాల్లో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో గౌరవ అధ్యక్షులు మధు, అధ్యక్షులు వీరేంద్ర కుమార్లు మాట్లాడుతూ సభ్యుల సంక్షేమం, సేవా కార్యక్రమాల లక్ష్యంగానే అసోసియేషన్ నడుస్తుందని అన్నారు. సభ్యుల్లో ఏర్పడిన కొంత మనస్పర్ధలు కారణంగా గత 2 ఏళ్లుగా అసోసియేషన్ రెన్యువల్ కాలేదని అన్నారు. అయినప్పటికీ సంక్షేమ కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలను ఎక్కడా ఆపకుండా నిర్వహిస్తూ వస్తున్నామని అన్నారు. ఇటీవల విశాఖపట్నంలో జరిగిన సమావేశంలో 2 వర్గాల మధ్య ఐక్యతను తీసుకురావడం జరిగిందన్నారు. అసోసియేషన్ సభ్యులంతా ఏకతాటిపైకి రావడంతో అసోసియేషన్ రెన్యువల్ పూర్తయిందని అన్నారు. సంఘం ఐక్యతతో ముందుకు సాగినప్పుడే మన సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి సాధించుకోగలుగుతున్నామని అన్నారు. ప్రస్తుతం 2 వర్గాల్లోని వారితో కార్యవర్గం నడుస్తుందని అన్నారు. రాష్ట్ర అసోసియేషన్లో 70,000 మంది సభ్యులు ఉన్నారని వెల్లడించారు. అసోసియేషన్లో సభ్యత్వం లేకుండా మరో 5,000 మంది ఫోటో వీడియోగ్రాఫర్లు రాష్ట్రంలో పనిచేస్తున్నారని అన్నారు. జిల్లాలో అసోసియేషన్లకు కార్యాలయాలు నిర్వహించుకోవడానికి ప్రభుత్వం స్థలం కేటాయించాలని కోరారు. అలాగే ఫోటోగ్రాఫర్లను స్కిల్ డెవలప్మెంట్ పరిధిలోకి తీసుకువచ్చి
వారి వృత్తి నైపుణ్యం మెరుగుపరుచుకోవడానికి శిక్షణ కార్యక్రమాలు నిర్వహించాలని కోరారు. వచ్చే నెల 3, 4, 5 తేదీలలో వైజాగ్ కన్వెన్షన్ హాల్లో వైజాగ్ ఫోటో ట్రేడ్ షో జరుగుతుందని, దీనిని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా విశాఖ అధ్యక్షులు బాబ్జీ తెలియజేశారు. విలేకరుల సమావేశంలో అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి హరిబాబు, వివిధ జిల్లాలకు చెందిన అసోసియేషన్ ప్రతినిధులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ ఫోటో వీడియోగ్రాఫర్స్ అసోసియేషన్కి ఈరోజు శుభదినం. ఎందువల్లంటే గత 2.5 సంవత్సరాలుగా ఈ అసోసియేషన్ 2 వర్గాలుగా విడిపోయి ఎవరి కార్యక్రమాలు చేసుకుంటూ ఉన్నారు. కానీ ఏదైనా కలిసి ఉంటే కలదు సుఖము. దేనికి వెళ్ళినా సరే, ఇప్పుడు గవర్నమెంట్కి ఏదైనా మనం వెళ్ళామంటే ఏంటి మీరు 2 అసోసియేషన్ ఉన్నాయంటే అనేసరికి చులకనైపోతాం. ఏదైనా ఒక అసోసియేషన్ అయితేనే దానికి గౌరవం ఉంటుంది, మనం వెళ్ళిన దానికి ప్రతిఫలం కనబడుతుంది. అలా కాకుండా కొంతమంది స్వార్థం కోసం ఈ అసోసియేషన్ని ముక్కలు చేయడం జరిగింది. ఏదేమైనా సరే ఈరోజు అందరూ కలిసి ఒక తాటి మీదకి వచ్చి ఈ అసోసియేషన్ ఒకటిగా ఇక ముందు కార్యక్రమాలు చేయడానికి ముందుకు వచ్చినందుకు దీనికి సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఆంధ్రప్రదేశ్ నలుమూల నుంచి విచ్చేసిన ఫోటో అండ్ వీడియోగ్రాఫర్లందరికీ కూడా, అతిరథ మహారాజులందరికీ కూడా ధన్యవాదాలండి. మరి గత 2.5 సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్ ఫోటో అండ్ వీడియోగ్రాఫర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఎందుకు కొన్ని సమస్యల్లో, అంటే సమస్య అంటే వేరే ఏమి కాదండి, మా అన్న తమ్ములు, మా కుటుంబ సభ్యుల్లో చిన్న చిన్న సమస్య వల్ల రెన్యూలు మాత్రమే ఆగింది. కేవలం రెన్యూలు మాత్రమే ఆగిందండి. ఆంధ్రప్రదేశ్ బ్యానర్ మీద ఇప్పటి వరకు కూడా ఎన్నో కార్యక్రమాలు జరుగుతూనే ఉన్నాయి. సో మా అన్నతమ్ములు అందరం కూడా కలిసి ఈ రోజున ఏదైతే ఆగిందో ఆ రెన్యూల్ ప్రక్రియ పూర్తి చేసి మళ్ళీ మీ అందరం ముందుకి ఆంధ్రప్రదేశ్ ఫోటో అండ్ వీడియోగ్రాఫర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అంతా కూడా సఖ్యతతో, ఏకాభిప్రాయంతో మీ ముందుకు వచ్చింది. దానికి ఒక ప్రెసిడెంట్, సెక్రటరీ, ట్రెజరర్, ఒక టీం ఉంటుంది. ఆ టీంలో వాళ్ళు వీళ్ళు అని కాకుండా అందరం కలిసి ఒకే తాటి మీదకి తీసుకొచ్చి మళ్ళీ గత 2008లో రిజిస్టర్ అయిన ఈ ఆంధ్రప్రదేశ్ అసోసియేషన్ దాదాపు 17 సంవత్సరాలు ప్రయాణం చేస్తూ, నిరంతరం కూడా ప్రయాణం చేస్తూ ముందుకొస్తూ కొన్ని సమస్యలతో ఆగిన ఈ అసోసియేషన్ మళ్ళీ పునఃప్రతిష్ఠ చేసుకొని మళ్ళీ శరవేగంగా మీ ముందుకు వస్తుంది. 10 మందికి సేవ చేయాలనే సేవా దృక్పథంతోనే ఈ అసోసియేషన్ పెట్టడం జరిగిందండి. ఏ స్వార్థం లేనిది, ఏ విధమైన కోరికలు లేనిది ఆంధ్రప్రదేశ్ ఫోటో అండ్ వీడియోగ్రాఫర్స్ వెల్ఫేర్ అసోసియేషన్. సో ఈ అసోసియేషన్కి ముందుగా అసోసియేషన్ ఆనరబుల్ ప్రెసిడెంట్గా సిహెచ్ మధు గారిని, ప్రెసిడెంట్గా వీరేంద్ర బుజ్జి గారిని, సెక్రటరీగా హరిబాబు గారిని, కోశాధికారి రాజన్ బాబు, ఇక మిగతా టీం అంతా కూడా అందరం కలిపి ఈ ఆంధ్రప్రదేశ్ ఫోటో అండ్ వీడియోగ్రాఫర్స్ ఐక్యత వర్ధిల్లాలని అడుగులు ముందుకేసుకుంటూ ప్రయాణం చేస్తూనే ఉంటుంది. ఇది ఆగదండి. ఏదో చిన్న మిస్టేక్ వల్ల ఇది ఇప్పుడు వరకు బ్రేక్ వచ్చింది. ఇక పైన అందరం కలిసే ముందుకు వెళ్తామని చెప్పి మీ అందరికీ మనవి చేస్తూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. నా పేరు వీరేంద్ర కుమార్ అండి. నేను గతంలో స్టేట్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా పనిచేస్తున్నాను. మరి చిన్న అపోహల వల్ల, చిన్న మనస్కారణాల వల్ల అసోసియేషన్ ఏదైతే ఉందో అది రెన్యువల్ అనేది ఆగడం జరిగింది. ఆ రెన్యువల్ని మేము ఏదైతే 2 టీంలు ఉన్నాయో 2 టీంలు కలిపి కూర్చొని సమస్యను పరిష్కరించుకుని ముందుకు తీసుకెళ్ళాలి. ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఫోటోగ్రాఫర్కి కూడా ఒక మంచి సర్వీస్ ఇవ్వాలనే ఉద్దేశంతో అందరూ కలిసి ఒక మంచి నిర్ణయం తీసుకుని
మరి రెన్యువల్ కార్యక్రమం అనేది పూర్తి చేయడం జరిగిందండి. అదేవిధంగా రెన్యువల్ అంటే ఆగింది, కానీ మరి ఎప్పుడు కూడా మేము ఎంతవరకు చేయాలో, ఏ సర్వీస్ చేయాలో ఏంటన్నది కూడా సర్వీస్ చేసుకుంటానే ముందుకెళ్ళాం. ఎక్కడ ఫోటోగ్రాఫర్కి ఏ ఇబ్బంది వచ్చినా రాష్ట్రంలో వారు మాకు ఫోన్ చేయడం, లేదంటే కనుక ఏ సమస్య వచ్చినా దాన్ని పరిష్కరించే దిశగానే మేము ముందుకెళ్ళాం మా టీం. అలాగే ఇప్పుడు ఏంటంటే ఏదైతే 2011లో నవంబర్ నెల 2011 11వ తారీఖున ఎన్నికైన టీం ఏదైతే ఉందో ఆ టీము ఇప్పటి వరకు నా వెనుకన్న టీము మళ్ళీ కొత్తగా అందరూ అవకాశం ఇచ్చి రానున్న 2 సంవత్సరాల్లో కూడా ముందుకెళ్ళేటట్టు పెద్దలందరూ దానికి ఆశీస్సులు ఇచ్చారు. అలాగే మరి అదేవిధంగా వైజాగ్ నుంచి మాతో పాటు అప్పుడు ఎన్నికైన టీం ఏదైతే ఉందో వారిని ఈ టీంలో కలుపుకొని మధు గారికి గౌరవాధ్యక్షులు ఇచ్చి ఆయన గౌరవపూర్వకంగా ఇంట్లోకి వచ్చారు. సో మేము అందరూ ఒక టీంగా ఏర్పడి రేపు రానున్న రోజుల్లో మంచి సర్వీస్ ఇచ్చి ఫోటో అండ్ వీడియోగ్రాఫర్లకి ఎవరికి ఏ విధమైన సహాయ సహకారాలు కానీ, ఏ విధంగా అయినా ఏదైనా ఇబ్బందులు వచ్చినా ఆర్థికంగా కానీ, లేదంటే గవర్నమెంట్ నుంచి కానీ ఏమైనా మనకి రావాల్సిన హక్కుల్ని సాధించడంలో కానీ అన్ని విధాలా కూడా మేము మా కృషిని, మా పదవుల్ని మేము వేరే స్వార్థంగా ఉపయోగించకుండా ఫోటోగ్రాఫర్ల శ్రేయస్సు కొరకే ఉపయోగిస్తామని చెప్పేసి పత్రికా మీడియా మిత్రుల సోదరు అందరి ముందు కూడా మేము తెలియజేసుకుంటున్నాం. మాకు అవి ఇవ్వండి, ఇవి ఇవ్వండి అని చెప్పి మేము ఏ కోరికలు ఎప్పుడు కోరలేదు. మేము మాకంటూ మా స్టేట్కి వచ్చేసి, మా ఒక డిస్ట్రిక్ట్కి వచ్చేసి ఒక్క సైట్ ఇమ్మని చెప్పేసి అడగాలని చెప్పి డైరెక్ట్గా సీఎం గారిని మేము అడగాలని చెప్పి మేమందరం కూడా ఆయన ఇంటర్వ్యూ దొరికితే డైరెక్ట్గా సీఎం గారిని కలిసి డిస్ట్రిక్ట్కి ఒక సైట్ ఇమ్మని అడుగుదామని మాకైతే కోరిక ఉందండి. మా అసోసియేషన్ బిల్డింగ్ కోసం మేము ఇప్పటి వరకు మీటింగ్లు ఏమైనా చేసుకోవాలంటే ఏ చెట్ల దగ్గర పొట్టల దగ్గర నుంచి మాట్లాడుకుంటున్నాం. మరి ఫోటోగ్రఫీ అంటే రాజకీయాలకు అతీతమైందండి. అందరికీ మేము అవసరం, అందరికి కూడా మాకు కావాలి. అలాంటి వృత్తి అండి మాది. కాబట్టి ఈ మీడియా ద్వారా మీరు ప్రభుత్వానికి తెలియపరిచి మాకు డిస్ట్రిక్ట్కి ఒక్క సైట్ ఇప్పించినట్లయితే మేము సదా మేము రుణపడి ఉంటామని చెప్పి మనం చేస్తున్నాం. థ్యాంక్ యూ సార్. స్టూడియో పెట్టా, మిత్ర స్టూడియో అని ఏలూరు పట్టణంలో మిత్ర స్టూడియో ఉండేది. అయితే పొలిటికల్ అవేర్నెస్ ఉండడం చేత నాన్న ఎన్టీఆర్ డైరెక్ట్ మున్సిపల్ చైర్మన్ టికెట్ నాకు ఇవ్వడం, టికెట్ ఇచ్చిన తర్వాత మున్సిపల్ చైర్మన్గా గెలవడం, గెలిచిన తర్వాత మరి 5 సంవత్సరాలు డైరెక్ట్ మున్సిపల్ చైర్మన్ నా హయాంలోనే మరి నాన్ ఐఏఎస్ క్యాడర్ పనికి వచ్చిన నాకు చంద్రబాబు గారు ఐఏఎస్ అయినటువంటి సంజయ్ కుమార్ అని ఒక ఐఏఎస్ కలెక్టర్, ఐఏఎస్ ఆయన్ని నాకు కమిషనర్ వేయడం జరిగింది. నా దగ్గర ఆయన ఐఏఎస్ కలెక్టర్గా పనిచేశారు. తర్వాత మీకు వైజాగ్ కలెక్టర్ చేశారు. కాబట్టి మా ఆలోచన అంతా ఏంటంటే ఫోటోగ్రాఫర్లు అందరూ ఐక్యంగా ఉండాలి, కలిసి ఉండాలి. అందరూ కూడా కోటీశ్వరులు ఎవరు కారు. ఫోటోగ్రాఫర్ అంటూ ఉంటే ఒకళ్ళిద్దరు బాగా డబ్బు సంపాదించిన ఉంటారు, మిగిలిన వాళ్ళందరూ అత్యవసరంగా బాధలు పడుతూ ఉన్నటువంటి వాళ్ళు ఉంటారు. అందరిలో ఐక్యత ఉండాలి, కలిసి ఉంటే కళ సుఖం. అసోసియేషన్గా ఉండి మనకు కావాల్సిన ఏమన్నా ఉంటే ప్రభుత్వం నుంచి తెచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది. అదే అసోసియేషన్ ఒకటిగా లేకుండా ముక్కలుగా ఉంటే దానికి వాల్యూ ఉండదు అన్నటువంటి తపంతో ఉన్నాం. అలాగే అసోసియేషన్ అవ్వడానికి ముందు ప్రయత్నం చేసాం. తర్వాత కానీ కారణాల వల్ల మరి పొలిటికల్గా నేను ఉండడం చేత ఇప్పుడు మళ్ళీ ఒక అసోసియేషన్లో జరిగినది ఒక తప్పు జరిగింది, ఒకటి తప్పుగా జరిగింది, దాన్ని సరిదిద్దుకుందాం అనుకున్నారు. 2 అసోసియేషన్లు కూడా ఈ అసోసియేషన్ వాళ్ళు పనిచేశారు, ఆ అసోసియేషన్ పనిచేశారు, కానీ ఒకే అసోసియేషన్ పేరు మీద చేశారు. అలా కాకుండా అందరం ఒక ఐక్యతగా ఉందాం అనుకుని అందరూ ఒక ఆలోచనతో దగ్గర రావడం. ఇవాళ మరి పాత దాంట్లో ఒక దాన్ని ఉన్న ఆయన్ని గౌరవాధ్యక్షుడు, మరి రెండో దాంట్లో ఉన్న ఆయన్ని ప్రెసిడెంట్ సెక్రటరీని కంటిన్యూ చేసేటట్టు మళ్ళీ వీళ్ళు ఒక 2 సంవత్సరాలు పనిచేసిన తర్వాత మళ్ళీ 2 సంవత్సరాలు వాళ్ళని చేసి తర్వాత మరి మొత్తం ఈ లోపు ఏంటంటే నూతన కార్యవర్గాన్ని ఎన్నుకోవడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే జిల్లాలన్నీ చేయాలి, ఆ జిల్లాలన్నీ చేయాలంటే తగుంది. కాబట్టి దగ్గర ఉన్నటువంటి మనుషులతో చేసి తర్వాత పెద్దల్లోకి వెళ్ళి మరి యూనియన్లో పటిష్టత చేసుకున్న తర్వాత అప్పుడు డైరెక్ట్గా ఎలక్షన్ జరుపుతారు. అప్పుడు దాకా మాత్రం ఈ నామినేటెడ్ పద్ధతిలో ఈ ఎలక్షన్ జరిగింది. ఫోటోగ్రాఫర్స్ అండ్ వీడియోగ్రాఫర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ నుంచి నా పేరు మధు. విశాఖపట్నం ప్రెసిడెంట్గా 2 టైమ్స్ చేశాను. అసోసియేషన్ ప్రెసిడెంట్గా మన ఆంధ్రప్రదేశ్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా నేను కూడా 2.5 సంవత్సరాలు సేవలు అందించి నాతో పాటు సెక్రటరీగా ఉన్న మధు గారు కూడా ఈ సేవలు అందించారు. విషయాలన్నీ మీ అందరికీ గతంలో పెద్దవాళ్ళందరూ చెప్పారు కనుక నేను ప్రభుత్వాన్ని కోరుతున్నది ఒకటే అండి, అన్ని జిల్లాల్లో ఉన్న స్కిల్ డెవలప్మెంట్ దానిలో
ఫోటోగ్రఫీ రంగాన్ని కూడా భాగస్వామ్యం చేయమని చెప్పి ప్రభుత్వాన్ని మేము కోరుతున్నాం. ఇక్కడి నుంచి ఆంధ్రప్రదేశ్ వెల్ఫేర్ అసోసియేషన్ అన్నది ప్రతి జిల్లాలో కూడా గుర్తించి మాలో భాగస్వాములు కావాలని చెప్పి అన్ని జిల్లాల నాయకుల్ని కూడా కోరుతున్నాం. పార్టీని నమ్ముకొని ఉన్న కార్యకర్తకు తాము అండగా నిలబడతామని రాజమండ్రి నగర ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ హామీ ఇచ్చారు. తమను తమ పార్టీని నమ్ముకొని ఉన్న ప్రతి కార్యకర్తకు తాము ఎప్పుడూ అండగా ఉంటామని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ భరోసా ఇచ్చారు. విద్య నిమిత్తం, కుటుంబ అవసరాల కోసం, వైద్యం నిమిత్తం ఇలా 5గురికి ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ తమ భవానీ చారిటబుల్ ట్రస్ట్ తరపున తిలక్ రోడ్లోని తన కార్యాలయంలో సుమారు 50,000 రూపాయలు ఆర్థిక సహాయం అందించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కార్యకర్తల అవసరాలను తెలుగుదేశం పార్టీ నాయకులు గుర్తించిన వారికి ప్రతి 15 రోజులకు ఒకసారి ట్రస్ట్ తరపున ఆర్థిక సహాయం చేయడం జరుగుతోందని అన్నారు. తెలుగుదేశం పార్టీ అంటేనే కార్యకర్తలు, నాయకులు నడిపే పార్టీ అని, ఈ పార్టీ కార్యకర్తల పార్టీ అని అన్నారు. అందుకే నాయకులు, కార్యకర్తలు గుర్తించి తమ వద్దకు పంపిన వారికి ఇలా ఆర్థిక సహకారం అందిస్తూ వారికి గౌరవం దక్కేలా చూస్తున్నామని అన్నారు. ఈ నియోజకవర్గంలో రాజకీయ పరంగా అనేకమైన అవకాశం ఉన్న పదవులన్నీ కూడా కష్టపడిన నాయకులు, కార్యకర్తలకు ఇవ్వడం జరుగుతోందని అన్నారు. సమాజానికి హాని కలిగించే విధంగా ప్రవర్తించే వారి పట్ల తమ, ఇతరుల పార్టీ అని తేడా లేకుండా తాను తీసుకుంటున్న కఠినమైన నిర్ణయాలు కొందరిని బాధిస్తున్నాయని అన్నారు. బ్లేడ్ బ్యాచ్, గంజాయి బ్యాచ్ల పట్ల ఉక్కుపాదంతో నడుస్తుండడంతో మొహమాటం లేకుండా తీసుకుంటున్న నిర్ణయాలు కొందరికి బాధ కలిగిస్తున్నాయని అన్నారు. ఈ విషయంలో తన స్వార్థం కానీ రాజకీయ కక్ష సాధింపులు లేవని స్పష్టం చేశారు. కేవలం నగరంలో మహిళలు, వ్యాపారవేత్తలు, ప్రజలను దృష్టిలో పెట్టుకొని ఈ విధంగా వ్యవహరించడం జరుగుతోందని అన్నారు. ఈ రోజున కాస్తంత అనుమానం ఉన్న వాళ్ళందరూ కూడా గుర్తుంచుకోండి. ఒక్క 2-3 సంవత్సరాలు ఆగిన తర్వాత నగరం ఎంత బాగుంటుందో చూడాలని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ప్రజలను కోరారు. ప్రస్తుతం తాను తీసుకుంటున్న కఠిన నిర్ణయాలతో కాస్త ఇబ్బంది కలిగిన నగరం బాగు కోసం కొన్ని రోజులు ఓపికగా ఉండాలని అన్ని రాజకీయ పార్టీలను, ప్రజలను ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ కోరారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. స్పందన ఎలాగంటే వాళ్ళు తీసుకొచ్చిన సమస్యకి పరిష్కారం చూపించేది తర్వాత, ముందు పలకరింపు, స్పందించాలి. ఇవే కార్యకర్తలు కానీ నాయకులు కానీ కోరుకునేది నాయకుడి దగ్గర నుంచి. ఈ రోజున ఈ నియోజకవర్గ పరంగా, రాజకీయ పరంగా అనేకమైన అవకాశం ఉన్న పదవులన్నీ కూడా కష్టపడిన వాళ్ళని గుర్తిస్తూ ప్రతి నాయకులు, కార్యకర్తలు ఏదైతే వారి యొక్క వార్డు పరిధిలో ఉన్న అది ఆర్థిక పరమైన సమస్య కానివ్వండి, ఇంకేదైనా కానీ తీసుకొచ్చినప్పుడు స్పందిస్తూ వారందరికీ కూడా నేను చేయగలిగేది సాయం చేసుకుంటూ వెళ్తా ఉన్నాను. అది ప్రతి 15 రోజులకు ఒకసారి. ఇది ఎందుకు చేస్తూ ఉన్నామంటే బాధ్యత. ఓటమి అనేది లేకుండా ఈ రోజున తెలుగుదేశం పార్టీ పరంగా మమ్మల్ని గౌరవిస్తున్న మా పార్టీ సభ్యులకి మేము చేయగలిగేది ఇదే. అదే చేసుకుంటూ వెళ్తా ఉన్నాం. భవిష్యత్తులో కూడా అదే కొనసాగిస్తూ ఉంటాం. అలాగే మా పార్టీలోనే కాదు, వివిధ రాజకీయ పార్టీల్లో కూడా నేను తీసుకునే కొన్ని నిర్ణయాలకి కాసంత బాధ ఉంటా ఉంది కొంతమందికి. ఈ బ్లేడ్ బ్యాచ్, గంజాయి బ్యాచ్ వారి వ్యవహారం పట్ల ఉక్కుపాదంతో నడుస్తూ ఉన్నప్పుడు కాస్త మోమాటాలు వచ్చినప్పుడు అదేంటి ఇలా వెళ్తున్నారని ఆలోచిస్తూ ఉన్నారు. నా పార్టీ అనే కాదు, అన్ని రాజకీయ పార్టీలు అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. దీంట్లో నా స్వార్థం లేదు, రాజకీయ కక్ష సాధింపులు అస్సలా లేవు. కేవలం ఈ నగరంలో మహిళలు, వ్యాపారవేత్తలు, ప్రజల్ని దృష్టిలో పెట్టుకొని ఇది చేస్తూ ఉన్నాను. ఈ రోజున కాసంత అనుమానం ఉన్న వాళ్ళందరూ కూడా గుర్తుంచుకోండి. ఒక్క 2-3 సంవత్సరాలు ఆగిన తర్వాత మీరు చూడండి, లేదు శాసనసభ్యుడు చేసింది చాలా మంచి పని అని మీరే అంటారు. ఎందుకంటే ఈ రోజున వాళ్ళందరిపైన మనం ఉక్కుపాదంతో వ్యవహరించి కఠినంగా వ్యవహరించకపోతే కొమ్ములు వస్తాయి. ఇష్టానుసారంగా మరలా దాడులు చేయడం, ప్రజల్ని భయపెట్టడం అనేది చేస్తారు. అది నగరంలో జరగనివ్వము. కాబట్టి కాస్త ఇబ్బంది కలిగిన సహకరించాలని అన్ని రాజకీయ పార్టీ వాళ్ళని కూడా కోరుతూ అందరికీ ధన్యవాదాలు. రాజమహేంద్రవరం నగర వైసీపీలో కీలక బీసీ నేత, రాష్ట్ర వైఎస్ఆర్సీపీ బీసీ సెల్ ప్రధాన కార్యదర్శి, నగర వైసీపీ ఉపాధ్యక్షుడు, 50వ డివిజన్ వైసీపీ ఇన్ఛార్జ్ గుత్తుల మురళీధర్ సోమవారం అర్ధరాత్రి హఠాన్మరణం చెందారు. ఆయన సోమవారం సాయంత్రం విజయవాడ నుంచి రాజమండ్రి వస్తుండగా మార్గం మధ్యలో గుండెపోటు రావడంతో
హుటాహుటిన ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ సోమవారం రాత్రి సుమారుగా 11:30 గంటల సమయంలో ఆయన తుది శ్వాస విడిచారు. గుత్తుల మురళీధర్ రావుకు భార్య, ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉన్నారు. సుదీర్ఘ కాలంగా గుత్తుల వైసీపీలో కీలక నేతగా కొనసాగుతున్నారు. 2014-2019 మధ్య రాజమహేంద్రవరం నగరపాలక సంస్థలో 50వ డివిజన్ కార్పొరేటర్, నగరపాలక సంస్థ జేసీపీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ బాధ్యతలు నిర్వహించారు. ఇటీవలే ఆయనకు వైసీపీ అధిష్టానం బీసీసీఎల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బాధ్యతలు అప్పగించింది. కొద్ది కాలంగా అస్వస్థతలో ఉన్న ఆయన ఇటీవలనే గుండెకు స్టంట్ వేయించుకున్నారు. మరో స్టంట్ వేయించుకోవాల్సి ఉంది. ఈ నేపథ్యంలో పార్టీ కార్యకలాపాలకు కొద్ది కాలంగా దూరంగా ఉంటూ వస్తున్నారు. ఆరోగ్యపరంగా పూర్తిగా కోలుకున్న తర్వాతే నూతన బాధ్యతల నేపథ్యంలో నగరంలో పార్టీని మరింత బలోపేతం చేసే దిశగా ప్రయత్నం చేస్తానని ఇటీవలనే గోవారి విజన్ వద్ద ప్రస్తావించారు. రాష్ట్ర స్థాయి బాధ్యతల కోసం ఆయన కొద్ది కాలంగా తీవ్రంగా చేసిన ప్రయత్నాలు ఈ మధ్య కాలంలోనే ఫలించాయి. గుత్తుల వ్యక్తిగతంగా మెడిసిన్ వ్యాపారంలో ఉన్నారని, తొలినాళ్లలో జక్కంపొడి కుటుంబం వెంట అడుగులు నడిపిన గుత్తం మురళీధర్ 2020-26 ఎన్నికల సమయం నుండి ప్రస్తుత నగర వైసీపీ అధ్యక్షుడు మార్గాని భరత్తో కలిసి రాజకీయ ప్రస్థానం కొనసాగిస్తున్నారు. గుత్తుల మృతి వార్త వినగానే వైసీపీ శ్రేణులు, గుత్తుల అభిమానులు దిగ్భ్రాంతికి లోనై అటు 50వ డివిజన్కు, నగర వైసీపీకి తీరని లోటుగా అభివర్ణించారు. గుత్తుల మృతి వార్త వినగానే వైఎస్ఆర్సీపీ రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షుడు జక్కంపూడి రాజా, తూర్పుగోదావరి జిల్లా వైసీపీ అధ్యక్షుడు చెల్లుబోయిన శ్రీనివాస్ వేణుగోపాలకృష్ణ, పార్లమెంటరీ విభాగం ఇన్ఛార్జ్ డాక్టర్ గూడూరి శ్రీనివాస్, రాష్ట్ర కార్యదర్శి చంద్ర నాగేశ్వర్, ఏపీఐఐసి మాజీ చైర్మన్ శ్రీకాకుళపు శివరామ సుబ్రహ్మణ్యం, నగర వైసీపీ అధ్యక్షుడు మార్గాని భరత్, ఏపీ ఎన్హెచ్పి మాజీ చైర్పర్సన్ మేడపాటి షర్మిలారెడ్డి, మాజీ ఎమ్మెల్యే చౌడు సూర్యప్రకాష్ రావు, నగర వైసీపీ మాజీ అధ్యక్షులు నందేపు శ్రీనివాస్, అడపా హరి, 15వ వార్డు వైఎస్ఆర్సీపీ నాయకులు, టౌన్ సెక్రటరీ పంపన శ్రీను తదితరులు తమ తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేశారు. బంధువులు, పార్టీ శ్రేణులు, అభిమానులు వెంటరాగా మంగళవారం మధ్యాహ్నం మురళీధర్ పార్థివ దేహానికి కుటుంబ సభ్యులు అంత్యక్రియలు నిర్వహించారు. నగర వైఎస్ఆర్సీపీలో గుత్తుల మురళీధర్ ఎంతో సేవలందించారని, ఆయన మృతితో పార్టీ నుంచి సేవకుణ్ణి కోల్పోయిందని జక్కంపూడి రాజా అన్నారు. తొలి నుంచి తన తండ్రి జక్కంపూడి రామ్మోహన్ రావుతో పాటు తమ కుటుంబంలో ఒక వ్యక్తిగా మురళీధర్ మెలిగాడని అన్నారు. కార్పొరేటర్గా, డిప్యూటీ ఫ్లోర్ లీడర్, నగరపాలక సంస్థలో నాటి అధికార పక్షాన్ని సమర్థవంతంగా ఎదుర్కొన్న వ్యక్తి మురళీధర్ అని అన్నారు. अमर रहे गुत्तुल मुरली, अमर रहे गुत्तुल मुरली, अमर रहे गुत्तुल मुरली. తాడితోట ఇంద్రానగర్లో ఉన్న స్థానిక వ్యాపారస్తులు, తాడితోట ఆటో స్టాండ్ మరియు జనతా గ్యారేజ్ సభ్యులందరూ ఐక్యంగా 12వ గ్రాండ్ క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. రాజమహేంద్రవరం అర్బన్ 15వ వార్డ్ తాడితోట ఇంద్రనగర్లో ఉన్న తాడితోట ఆటో స్టాండ్ మరియు స్థానిక వ్యాపారస్తులు మరియు జనతా గ్యారేజ్ సభ్యులందరూ కలిపి ఐక్యతగా చేసిన 12వ గ్రాండ్ క్రిస్మస్ దేవుని మహిమ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఆంధ్ర రాష్ట్ర బార్ కౌన్సిల్ మెంబర్ ముప్పాల సుబ్బారావు మరియు వారి తనయుడు విశాల్ స్ఫూర్తి మరియు దళిత వైఎస్ఆర్సీపీ నాయకులు దాసి వెంకట్రావు, 15వ వార్డ్ వైఎస్ఆర్సీపీ నాయకులు, టౌన్ సెక్రటరీ పంపన శ్రీను మరియు 15వ వార్డ్ ఎస్సీ నాయకులు, వైఎస్ఆర్సీపీ నాయకులు మతాల వినోద్ కుమార్, 15వ వార్డ్ తెలుగుదేశం ప్రెసిడెంట్ కొడమల శ్రీను మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయ్భీం సేన అధ్యక్షులు కురువెల్ల భానుచందర్, తెలుగుదేశం నాయకులు బొర్రా చిన్ని, అమీర్ రాజా, నేతాజీ ఆటో స్టాండ్ ప్రెసిడెంట్ బొంగా దావీదు, కంబాల చెరువు ఆటో స్టాండ్ ప్రెసిడెంట్ లచ్చిరెడ్డి వాసు, వై జంక్షన్ ఆటో స్టాండ్ ఉండి ఉమా, హైటెక్ బస్టాండ్ నర్సింగ్ మరియు లాలా చెరువు ఫైనాన్షియల్ ముక్కురాజు, స్థానిక సంఘ కాపరులు రెవరెండ్ పిఎం రాజు మరియు రెవరెండ్ మెట్టి దైవప్రకాష్ మరియు ముఖ్య ప్రసంగికులుగా పిల్లి సత్యనారాయణ, మల్లేపల్లి దైవజనులు, అలాగే స్థానిక ప్రజలు మరియు తాడితోట ఆటో స్టాండ్ సభ్యులు, జనతా గ్యారేజ్ సభ్యులు పాల్గొన్నారు. మరి సమయంలో ఆటో స్టాండ్ సోదరులు పైకి రావాలి, ఆటో స్టాండ్ జనతా గ్యారేజ్ సోదరులు పైకి రావాలి. ఒక్క నిమిషం. కుమారుల
కోరుతున్నాం. ఆమేన్. ఆమేన్. చుక్క పుట్టింది పుట్టిన